శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే మనం అక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం, మహాప్రాణాక్షరాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఆ మహాప్రాణాక్షరాల్లో సంబంధించిన కొన్ని అభ్యాసాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ఇలా చూడండి పిల్లలు, కింది అక్షరాలను చదవండి. ఏంటమ్మా? కింది అక్షరాలను చదవండి. మొదటిగా ఇక్కడ ఏ అక్షరం ఉందమ్మా? చెప్పండి పిల్లలు, ఇది ఏ అక్షరం? చెప్పాలి. కా కా అక్షరమా? అయితే ఇదేమైందమ్మా? ఈ అక్షరం ఏంటో చెప్పండి. కా. మరి ఇది కా అన్నప్పుడు ఇది కానప్పుడు దానికి భేదం ఏంటో చెప్పండి. మనం చదివే విధానంలో భేదాలు మనము గమనించాలి. ఇది ఏ అక్షరం? కా అక్షరం. ఇది ఖ. ఏంటమ్మా? ఈ అక్షరం ఖ. ఇది ఏ అక్షరం? ఘ. సరిగా చెప్పారు పిల్లలు. ఇది ఏ అక్షరం? ఘ. మళ్ళా చూడండి పిల్లలు, ఇది ఏ అక్షరం? ఛ. ఏంటమ్మా? ఛ. ఇది ఏ అక్షరం? ఝ. ఏ అక్షరం అమ్మా? ఝ. ఇది ఠ. ఏ అక్షరం అమ్మా? ఠ. గమనిస్తున్నారా పిల్లలు? నేను ఉచ్చరించేటప్పుడు భేదాన్ని మీరు గమనిస్తున్నారు కదా? ఇలా చూడండి పిల్లలు, ఇది ఏ అక్షరం? ఢ. ఏంటమ్మా? ఢ. ఇది ఏ అక్షరం అమ్మా? థ. ఏంటమ్మా? థ. ఇది ధ. ఇదేంటమ్మా? ధ. ఇది అక్షరం? ఫ. ఏంటమ్మా? ఫ. ఇది భ. మరొకసారి చదువుకుందామా పిల్లలు? ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఇవి ఏ అక్షరాలమ్మా? ఇవన్నీ కూడాను మహాప్రాణాక్షరాలు. ఏంటమ్మా? మహాప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు ఏంటమ్మా? అల్ప ప్రాణాక్షరాలు ఏమని చెప్పుకున్నాం? క, గ, చ, జ. ఇవన్నీ కూడా మనం ఒత్తి పెట్టి పలకడం ఏంటమ్మా? అల్ప ప్రాణాక్షరాలు. మనం చూసారా ఇక్కడ ఒత్తిని కల్పించి చెప్తున్నాం చూసారా? ఖ, ఘ, చ అని మనం పలుకుతున్నాం కదమ్మా. ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. ఈ పదాలను వినండి, చదవండి. గీత గీసిన అక్షరాల ఉచ్చారణలో గల తేడాను గుర్తించండి. అంటే ఇప్పుడు మీరు అల్ప ప్రాణాక్షరాలు ఏవి, మహాప్రాణాక్షరాలు ఏవి అనేది సులువుగా ఇప్పుడు మీకు నేర్చుకోబోతున్నారు, అర్థమవుతుంది కూడా. ఇలా చూడండి పిల్లలు, గీత గీసిన అక్షరం ఏమని చదువుకున్నామమ్మా? గీత గీసిన అక్షరం. గీత గీసిన అక్షరం ఏంటమ్మా? మొదటిగా ఎందులో ఉన్నది? క. అయితే మళ్ళా ఇటువైపు వచ్చి మనం చూసుకున్నట్టయితే గీత గీసిన అక్షరం ఇక్కడ ఏంటమ్మా ఉంది? ఖ. చూసారా అక్షరం యొక్క తేడా? క. ఇక్కడ ఖ. క అనేది ఏంటమ్మా? అల్ప ప్రాణాక్షరం. ఏంటమ్మా? అల్ప ప్రాణాక్షరం. ఇక్కడ ఒత్తి అనేది చూసారా? మనం సులువుగా పలకగలుగుతున్నాం. అక్షరాన్ని సులువుగా, చాలా సులువుగా పలకగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఖ. మనం చదివేటప్పుడు ఇదిని చూసారా? మనం ఒత్తినిచ్చి మనం కొంచెం కష్టంగా పలకడం జరుగుతుంది కదా. అందుకే ఇది అల్ప ప్రాణాక్షరం, ఇది మహాప్రాణాక్షరం. క లాక్సున్నా పెడితే లం, కలం. ఖ లాక్సున్నా పెడితే రం, ఏమైందమ్మా? ఖరం. అలాగే రెండో పదాన్ని చూసుకునేటట్టయితే గ. గ, డ, ప. ఏమైందమ్మా? గడప. మొదటి అక్షరం ఏంటమ్మా? గ. మనము గీత గీసిన అక్షరం ఏంటమ్మా? గ. ఇలా చూసుకుంటామా? ఈ పర్టికులర్ చూసుకున్నట్టయితే గీత గీసిన అక్షరం ఏంటమ్మా? ఘ. చూసారా తేడాన్ని గమనించండి పిల్లలు. గ, ఘ. అల్ప ప్రాణాక్షరం, మహాప్రాణాక్షరం. ఇలా చూడండి పిల్లలు. మూడో పదానికి వచ్చినట్టయితే చ, ద, రం. చదర. ఇది ఏ అక్షరం? చ. ఇది ఏ అక్షరం అమ్మా? చ. ఇది మహాప్రాణాక్షరం, ఇది అల్ప ప్రాణాక్షరం. అలాగే మళ్ళా నాలుగవ పదాన్ని చూసుకున్నట్టయితే జ, ఝ. ఈ పర్టికులర్ చూసుకున్నట్టయితే ఝ. చూసారు కదా పిల్లలు? క, గ, ఛ, జ. ఈ పర్టికులర్ గీత గీసిన అక్షరాలు ఖ, ఘ, ఛ, జ. ఇలా చూసారా పిల్లలు? చూసారు కదమ్మా? తేడాన్ని గమనించారు కదా? ఇలా చూడండి పిల్లలు. తర్వాత అభ్యాసాన్ని మనం చూసుకున్నట్టయితే ఏంటమ్మా? ఆ అనే అంశంలో జతపరచండి. ఏంటమ్మా? జతపరచండి. ఇలా చూడండి పిల్లలు. మొదటి పదం ఏంటమ్మా? ఈ వరుసలో చూసుకునేటట్టయితే మొదటి పదం నెమలి. నే, మా, లి. ఏమైందమ్మా? నెమలి. రెండవ పదం సీత. సీత. మూడవ పదం నేతి. నే కాబట్టి తి. నేతి. భారత. ఏమైందమ్మా? నాలుగో పదం భారత.
ఏంటంటే ఈ వరుసలో ఉన్న పదాలకి పక్కన ఉన్న వరుసలో ఉన్న పదాలు ఏవైతే సరిగ్గా మనకి సరిపోతాయి వాటిని మనం గుర్తించాలన్నమాట. గుర్తించి మనం చదువుకోవాలి. అయితే ఈ వరుసలో చూసుకున్నట్టయితే మొదటి పదం ఏంటమ్మా? దేశం. ఏమైందమ్మా? దేశం. రెండవ పదం మిఠాయి. ఠా. చూసారా పిల్లలు? మిఠాయి ఠా మహాప్రాణాక్షరం. ఫలం. చూసారా? ఫలం. ఫా అనేది మహాప్రాణాక్షరం. ఫలం. ఇదేంటమ్మా? నాలుగవ పదం పింఛం. ఏంటమ్మా? పింఛం. చా అనేది మహాప్రాణాక్షరం. అర్థమవుతుంది కదా పిల్లలు? అయితే ఈ వరుసలో ఉన్న పదాలకు దాని ఎదురుగా ఉన్న వరుసలో ఉన్న పదాలు ఏవైతే సరిగ్గా ఉన్నాయో వాటిని మనం గుర్తుంచుకుందాం మొదటిగా. అయితే చూడండి, నెమలి. నెమలి అనే పదానికి ఈ వరుసలో ఏ పదమమ్మా కరెక్ట్గా మనకి సరిగా ఇదవుతుందో చెప్పండి పిల్లలు. నెమలి దేశమా? నెమలి మిఠాయి? నెమలి ఫలం? నెమలి పింఛం. సరిగ్గా చెప్పారు పిల్లలు. నెమలి పింఛం. ఏంటమ్మా? నెమలి పింఛం. నెమలి నాట్యం చేస్తుంది కదమ్మా పురి విప్పుకుంటూ. తర్వాత చూడండి పిల్లలు, ఇది ఏ పదం? సీత. దీనికి సరిగ్గా సరిపడే పదం ఈ వరుసలో ఎక్కడ ఉంది చూడండి పిల్లలు. దేశం, మిఠాయి, ఫలం. ఫలం కరెక్టే, సరిగ్గా చెప్పారు పిల్లలు. సీత ఫలం. ఏంటైందమ్మా? సీత ఫలం. అయితే మూడవ పదాన్ని చూసుకునేటట్టయితే ఏంటమ్మా? నేతి. నేతి దేశమా? నేతి మిఠాయా? మీకు నేతి లడ్డూలు మిఠాయిలు అంటే చాలా ఇష్టం కదమ్మా. నేతితో తయారు చేసిన మిఠాయిలు అంటే ఇష్టమా కాదా? అందుకే ఇలా చూడండి పిల్లలు, నేతి మిఠాయి. ఏమైందమ్మా? నేతి మిఠాయి. నాలుగో పదాన్ని చూసుకునేటట్టయితే భారత. అయితే చిట్ట చివరిగా మనకు మిగిలింది ఏంటమ్మా? దేశం. ఏంటమ్మా? మన దేశం ఏంటమ్మా? భారత దేశం. మన దేశం పేరేంటమ్మా? భారత దేశం. మనమందరం భారతీయులం కదమ్మా. నాలుగో పదం ఏంటమ్మా? భారత దేశం. ఇలా చూడండి పిల్లలు, నెమలి పింఛం, సీత ఫలం, నేతి మిఠాయి. ఏంటమ్మా? నేతి మిఠాయి, భారత దేశం. పిల్లలు గమనిస్తున్నారు కదా పిల్లలు? చూసారా? నెమలి పింఛం, సీతాఫలం, నేతి మిఠాయి, భారత దేశం.